ఇప్పుడు ఒక స్టూడెంట్ బాగా తెలివైన స్టూడెంట్ తల్లిదండ్రుల్ని ఏమార్చడానికి చదువు రానటువంటి తల్లిదండ్రుల్ని ఏమార్చడానికి ఒక పద్ధతి పెట్టుకున్నాడు అనమాట. ఇప్పుడు మార్కులు నీకు అతనికి రావాల్సినటువంటిది ఫస్ట్ క్లాసో సెకండ్ క్లాసో కనీసం థర్డ్ క్లాసో అని ఆశిస్తే అతను 10వ స్థానమో 20వ స్థానమో వచ్చాడు. తల్లిదండ్రులకి ఆ స్థానం వరకు గుర్తుంది. అడిగాడట తల్లిదండ్రులు, ఏంటిరా అట్లాగా 20కి వెళ్ళిపోయావేంట్రా, ఇంతకుముందు నువ్వు 2, 3లో ఉండేవాడివి కదా, 1కి వస్తావు అనుకుంటే 20కి వెళ్ళావంటే, నీ దగ్గర రూపాయి ఇచ్చాననుకో, 20 రూపాయలు ఇచ్చాననుకో, ఏది ఎక్కువ అన్నాడట. 20 రూపాయలు ఎక్కువ అంటే చూసావు మరి, నేను అందుకని అట్లా తెచ్చుకున్నాను అన్నాడట. ప్రస్తుతం మన రాష్ట్రపు జిఎస్టీ పతనం అవుతుంటే దాన్ని ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. పెరిగినప్పుడు పెరిగిందని చెప్పాం. 18 నెలల్లో 2 సార్లు 0 గ్రోత్ ఉంది, 5 సార్లు పెరిగింది, మిగతా సార్లు తగ్గింది. కానీ వీళ్ళు ఎలాగ చెప్తున్నది ఈనాడు ఇప్పుడు కదా, జిఎస్టీ రాబడి పెరుగుదల ఒరవడి ఏంటంటే రాష్ట్రంలో ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి 7 నెలల్లోనూ జిఎస్టీ నికర రాబడి కిందటి ఆర్థిక ఏడాదితో పోలిస్తే పెరుగుతూ వస్తుందట. కిందటి ఆర్థిక సంవత్సరం అక్టోబర్తో పోలిస్తే ఏడాది అక్టోబర్లో 8.77% పెరిగిందట. నిన్న డేటాతో సహా మనం మాట్లాడుకున్నాం. అంటే వీళ్ళు ఎట్లాగా తప్పుడు ప్రచారం చేయగలరు. ఏడాది అక్టోబర్ 31 నాటికి రాష్ట్రంలో నికర జిఎస్టీ రాబడి 3021 కోట్లు అయితే కిందటి ఏడాది ఇదే నెలకు 2777 కోట్లు మాత్రమే అంట. నిన్న లెక్కలతో సహా మనం మాట్లాడుకున్నాం. అంటే వీళ్ళు తిమ్మిని బమ్మిని చేసి బమ్మిని తిమ్మిని చేసి ఎలా ప్రజల్ని మోసం చేయగలరు అన్నటువంటి దానికి సజీవ సాక్ష్యం అన్నమాట.